మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు మరియు సిరిగిరిపురంకు చెందిన మల్లేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సిరిగిరిపురంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల మనిషి మంజుల అని అన్నారు. గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన మంజులకు ఉన్నదని చెప్పారు. ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకోవడం విశేషమని అన్నారు. ఇది ఒక త్యాగమని పేర్కొన్నారు. మన ఊరికి ఒక లీడర్ కావాలి. లీడర్ అంటే సర్పంచ్. ఇంత ముందుకున్న సర్పంచ్ ఇప్పుడు ఇంకో మనకు పోటీ వచ్చిన ఒక సర్పంచ్ లీడరు మన లీడర్కి మనకు ఎందుకు సర్పంచ్ చేంజ్ చేసుకున్నాము? ఈ కాంగ్రెస్ ఎందుకు గెలవాలి? మనకు కాంగ్రెస్ లో మంజుల అవని ఎందుకు రావాలనేది రెండు విషయాలు చెప్తాం మీకు. మనకు కాంగ్రెస్ ఇంతకుముందు బీజేపీ ఉండే పైన పవర్ లేదు, సర్పంచ్ ఉండే సర్పంచ్ మంచోడా చెడ్డోడా అనేది మనం మన గురించి వదిలేస్తే నేను బీజేపీలో ఉన్నా, బీజేపీ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది. అంటే ఏ పని చేసినా పైన అధికారం లేదు, మనం ఎవ్వరు ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళా బీజేపీ గెలిచినా అంతే అవుతుంది. అదే టీఆర్ఎస్ ఏం చేస్తుంది? టీఆర్ఎస్ మేము ప్లాట్లు ఇచ్చినాం అంటున్నారు. ప్లాట్ల గురించి ఊరు మొత్తం కష్టపడ్డది. ఆ ప్లాట్లు ఎవరైతే ఉన్నారో సీను వ్యక్తితో పాటు ఇంద్రకంటి వెంకటేష్ గౌడ్, మురళి, ఇంకోటి కుండే కన్నయ్య వీళ్ళు మెయిన్ పాత్ర వహించారు. అందులో ఆయనతో పాటు వీళ్ళందరూ కష్టపడ్డారు. ప్లాట్లకు వీళ్ళందరూ అర్హులే. వీళ్ళందరూ కూడా అంతేమనుకుంటే సీను మాత్రమే తెచ్చిన అనుకుంటే సీను కాదు, వీళ్ళందరూ కష్టపడితే ప్లాట్లు వచ్చినాయి. దానికి మేము అప్పుడు బీజేపీ ఉన్న కూడా మేము కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మేము అందరం సహకరించిన. ఊరుకు ప్లాట్లు రావాలి, ఊరు ఖచ్చితంగా అందరు లబ్ధి పొందాలి, ప్రతి ఒక్కరికి ప్లాట్ కావాలనుకున్నాం. ప్లాట్లు వచ్చినాయి, ప్లాట్ వచ్చింది. ఆ ప్లాట్లలో కూడా అవకతవకలు ఏమేమి చేసినా మీరు అందరూ తెలుసు. ఎవరైతే కండు వేసుకుంటేనే ప్లాట్ ఇస్తాము, కండు వేసుకుంటేనే ప్లాట్ ఇస్తాం. అంటే మనిషి మనోభావాలను దెబ్బ కొట్టి ప్లాట్ ఇవ్వడం జరిగింది. అదే మేము నేను వచ్చి ఇళ్ళకి వచ్చి 1.5 year అవుతుంది. మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి. ఏ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీగా, బీజేపీ పార్టీయా, టీఆర్ఎస్ పార్టీ ఉన్న పార్టీలకు అతీతంగా అందరికీ ప్లాట్లు ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇందిరా మిల్లు ఇచ్చిన వాళ్ళు అందరూ వేరే పార్టీలు తప్ప కాంగ్రెస్ పార్టీలో 2 ముగ్గురే ఉంటారు. మనకి ఇందిరా మిల్లు 20 ఇల్లు వచ్చినాయి. ఇంకా 100 ఇల్లు ఎవరికైనా రెడీగా ఉన్నాము. ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు ఎవరెవరికి కావాలో 100% ఇందిరా మిల్లు తెచ్చే బాధ్యత మాది. పార్టీ వచ్చినాక మేము డెవలప్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాకు లీడర్ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డు మెంబర్ లేదు. మేము ఓన్లీ ఇందిరాకంటి అధ్యక్షులు మేము కలిసి చేసి ఫస్ట్ మన ఊరికి బస్సు లేకుండే గత 5-6 సంవత్సరాలు బస్సు ఒకటే బస్సు వస్తుంది. ఆ బస్సు కోసం కష్టపడి 3-4 ట్రిప్పులు బస్సు వేయించినాము. ఇప్పుడు రోడ్డు కూడా చాలా ఇబ్బంది అయితే రోడ్డు కేఆర్ మాట్లాడి 4-5 సార్లు తిరిగి మాట్లాడి మళ్ళీ కాకపోతే మన తీసుకొచ్చి రోడ్డు చూపించి రోడ్డు శాంక్షన్ చేపిస్తున్నాము. రోడ్ అవుతుంది. ఎందుకు ఆగిపోయిందంటే చిన్న ఇష్యూ వల్ల మట్టి దొరకడం వల్ల మట్టి కూడా మనల్ని ఒక్క నిమిషం ఆ మట్టి కూడా మన ఊరోళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలని అనుకుంటాం. మన ఊరోళ్ళకి కాంట్రాక్ట్ పట్టింది, వాళ్ళు దొరకలేదు. అందుకని మట్టి అయిపోయింది, రోడ్డు కూడా పట్టిపోతుంది. ఇంకోటి మన అందరికీ రేషన్ కార్డు లేక మినిమం 10 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చినాయి. ప్రతి ఒక్క రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అందరికి జరిగింది. కొంతమందికి జరిగి ఉండదు, అందులో నేను కూడా ఉన్నాను, నాకు కూడా జరగలేదు. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అంటే మెయిన్ ఏంటంటే రేషన్ కార్డు మీద 3 లక్షలు దాటితే 2 లక్షలు దాటితే కాదు, మరి 3,50,000 ఉంది. అందుకని ఒకటే రేషన్ కార్డు మొత్తం మా తమ్ముడు అట్లా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల కొన్ని కాలేదు. అవి కూడా కంప్లీట్ అయితే తొందరలో అవి కూడా చేస్తారు. ఇంకోటి మ్యాక్స్ లైట్ ఒకటి పాంప్లెట్ టైప్ చేసి మన ఊర్లో ప్రచారం చేస్తున్నారు. మ్యాక్స్ లైట్ లో మన కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన గవర్నమెంట్ వాళ్ళే కాదు, మన మ్యాక్స్ లైట్లు మాట్లాడాను, 8 లైట్లు మాట్లాడాను, 6 లైట్లు కన్సిడర్ అయ్యి అవి కూడా మన కాంగ్రెస్ ఇప్పుడు మన ఎలక్షన్ల వల్ల ఆగిపోయినాయి. ఇవి కూడా మ్యాక్స్ లైట్లు వేస్తాం. ఇంకోటి ప్లాట్లలో పైప్ లైన్ గురించి ఏం మాట్లాడుతున్నారంటే పైప్ లైన్ అది సరే మిషన్ భగీరథ అని చెప్తున్నారు. మిషన్ భగీరథ కాదు, మన ప్లాట్లలో వాటర్ లైన్ వేసేది మరి మన నుంచి 2,50,000 శాంక్షన్ అయింది. 2,50,000 శాంక్షన్ అయింది. అది కాంగ్రెస్ వాళ్ళు ఏపిస్తున్నారు. ఇవన్నీ తప్పు ప్రచారం చేస్తున్నారు అందరూ. మీరెవరు దాన్ని నమ్మొద్దు. ఇది ఇప్పుడు జరిగేది ప్రతి ఒక్కటి ఈ గవర్నమెంట్ కి సంబంధించింది, వీళ్ళకే జరుగుతుంది. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంది, అవ్వనే ఎందుకు ఎన్నుకోవాలి, ఈమెనే ఎందుకు ఎన్నుకోవాలంటే ఈమె ఒక 30 ఏళ్ళ సర్వీస్ చేస్తుంది మన ఊరికి.
ఒక 30 నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి అంతమందికి ఎప్పటి నుంచి తెలియదు, మేము చిన్నప్పటి నుంచి ఆమె చూస్తున్నాం. మనకు చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మనకి మంచి చెడులు అవసరం ఉంటే మొత్తం ఆమె చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఫస్ట్ నేర్చుకొని చూసి చేసే టైం పడుతుంది. వాళ్ళు చేస్తారా లేదని కూడా మనకు తెలియదు. ఇంకోటి మనకి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంత మంచి మనకు అభ్యర్థి దొరికినందుకు ఈ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే గవర్నమెంట్ అనుకున్న నాలెడ్జ్ తో పాటు మనం అనుకున్న సాధించగలుగుతాం. మనకి ఏది అనుకుంటే అది క్షణాల్లో చేపేయగలుగుతాం. లేదు పైన ఒక గవర్నమెంట్ కింద ఒక సర్పంచ్ కాని పనులు ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా డెవలప్ కాలేదు. గంగారం చూడండి రోడ్డు ఎట్లున్నాయి, గంగారం తండల రోడ్డు ఎట్లున్నాయి, వాళ్ళకి సర్పంచ్ ఉన్నాయి. మన సర్పంచ్ వేరే ఉన్నారు కాబట్టి మనకు ఫండ్స్ రావు. కాబట్టి మనం ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో వాళ్ళే సర్పంచ్ ఉండాలి. మనకు గవర్నమెంట్ ఉంది, మనకు 100% మనకు సర్పంచ్ మనం గెలిపించుకోవాలి. అందరూ మాకు సపోర్ట్ చేయాలి. అవ్వకు ఓటేసి గెలిపించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.